హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సంగీత్ నాటక అకాడమీ నుండి మనకు గ్రూప్ ఏబిసి సంబంధించిన మినిస్ట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి నుండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి మనకు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఇక్కడ వెబ్సైట్లోనే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇక్కడైతే పోస్ట్ నేమ్, ఇక్కడ డిప్యూటీ సెక్రటరీ, తర్వాత స్టెనోగ్రఫర్, తర్వాత రికార్డింగ్, ఇక్కడ ఇంజనీరింగ్, తర్వాత అసిస్టెంట్, తర్వాత జూనియర్ క్లర్క్, తర్వాత ఎంటీఎస్ మనకు ఇక్కడ ఈ విధంగా పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన మనకు పే లెవెల్ శాలరీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు క్లాసిఫికేషన్ పోస్ట్ వచ్చేసి మనకు గ్రూప్స్ ఏబిసి అని అనమాట. సో ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది సైడ్కి అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ డిప్యూటీ సెక్రటరీ పైన మీరు ఒకవేళ అప్లై చేద్దామంటే దీని మీద అయితే ట్యాప్ ఇచ్చేసేయండి. దీనికి సంబంధించిన మనకు ఈ విధంగా అయితే మనకు ఏ కేటగిరీ పైన ఎంత పోస్టులు ఉన్నాయో అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 35 నుండి 45 అయితే ఉండాలని మెన్షన్ చేశారు. దీనికి డిగ్రీ అయితే మనం ఇక్కడ హ్యుమానిటీస్ సోషల్ సంబంధించినది పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత డిజబుల్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఉంటే ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత స్టెనోగ్రఫర్ వచ్చేసి దీని మీద క్లిక్ చేసేసి మనకు ఈ విధంగా పోస్ట్ నేమ్ వచ్చేసింది. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఇక్కడైతే అవపడుతుంది. 21 ఇయర్ నుండి 28 ఇయర్ మధ్యలో అయితే ఉండాలి. సో దీనికి మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు 100 WPM హిందీ లేదా ఇంగ్లీష్లో టైపింగ్ షార్ట్ హ్యాండ్ 45 మనకు WPM ఇంగ్లీష్లో వస్తే దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ పాస్ అయి ఉండాలి, ప్లస్ మనకు టైపింగ్ అయితే కంపల్సరీ అయితే ఉంచి ఉండాలి. సో ఇక్కడైతే ఇట్లా ఈ విధంగా చూసుకుంటే తర్వాత రికార్డ్ ఇంజనీర్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ 28 నుండి 35 డిప్లొమా మీరు డిప్లొమా అయితే పాస్ అయి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అసిస్టెంట్ వచ్చేసి దీని మీద క్లిక్ చేసేస్తే మీరు ఓన్లీ దీనికైతే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏజ్ వచ్చి ఇచ్చేసారు అనమాట. సో నాలెడ్జ్ టైపింగ్ అయితే మనకు లాస్ట్ 6 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే జూనియర్ క్లర్క్ మీద క్లిక్ చేసేస్తే మనకు జూనియర్ క్లర్క్లో మీరు ఓన్లీ ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు ఇక్కడైతే కంపల్సరీ టైపింగ్ అయితే మనకు 25 వర్డ్స్ అనేది హిందీలో రావాలి. 35 per minutes వచ్చేసి మనకు ఇంగ్లీష్లో అయితే టైపింగ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో మీరు ఇక్కడ జూనియర్ క్లర్క్ అయితే మీరు చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ ప్లస్ మనకు టైపింగ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అనేది మనకు పోస్టులు అయితే చూసుకోండి. ఆ తర్వాత ఎంటీఎస్, సో ఎంటీఎస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ 18 నుండి 27 సంవత్సరాల మధ్య అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు కేటగిరీ అనేది మనకు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, లేదా మీరు సర్టిఫికేట్ డిప్లొమా ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఉంటే మీరు ఐటీఐ కానీ ఇక్కడైతే మీరు పాసింగ్ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన ఉంటే మీరు డిప్లొమా చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో లేకపోతే మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నా మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంటీఎస్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో దాని మీద ఇక్కడైతే మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో మనకు సైడ్గా అనేది ఉంటాయి అనమాట. సైడ్గా ఉంటాయి మనకు కింద అయితే ఇక్కడ అయితే ఉంటాయి అనమాట. సో మనకు ఇక్కడ 5th మార్చ్ వరకు అయితే మనం ఇక్కడ మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అంటే ఈ యొక్క అప్లికేషన్ అన్ని మనం అప్లై అయితే చేసుకోవచ్చు 5th మార్చ్ వరకు. సో ఇక్కడైతే ఆల్రెడీ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీరు క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలన్నమాట. సో తర్వాత మీ యొక్క కేటగిరీ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే జెండర్, సో మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు లాగిన్ ఐడి వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనమాట. అండ్ మిగతా ఇక్కడ ఒక పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ తీసుకోండి, లేదా మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అయితే మనకు మొబైల్ జనరల్ మెసేజ్ వస్తుంది, లేదా ఈమెయిల్ ఐడి అనేది మీరు చెక్ చేసుకొని ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు డెస్క్టాప్ ల్యాప్టాప్ అనేది మనం కంపల్సరీ ఒకవేళ డోంట్ యూజ్ మొబైల్ ఇక్కడ అయితే మనం మొబైల్ అయితే అప్లై చేయడానికి వీలైతే లేదు, ఎందుకంటే డెస్క్టాప్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. సో ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే మీరు ల్యాండ్స్కేప్ చేసేసి డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు.
సో ఈ విధంగా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఫామ్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రెజెంట్ ఎంప్లాయీ స్టేటస్ ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ మీకు సంబంధించినట్లు గానీ, స్టేట్ గానీ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నాట్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లై ఫర్. సో మీరైతే ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ 5 కేబీ నుండి 100 కేబీస్ అయితే మీ యొక్క 6 మంత్స్ ఓల్డ్ కాకుండా ఇక్కడ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లేదా బ్లూ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. మంచిగా ఫోటో అనేది క్లారిటీగా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అనేది మీకు జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి. మీకు స్టైల్‌లో అనేది. సో క్యాపిటల్ బ్లాక్ లెటర్ అయితే ఉండదు. మీ యొక్క స్టైల్‌లో అయితే సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సేమ్ సైజులో అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే చూసుకోండి మీరు. ఇక్కడ సంగీత్ అకాడమీ మనకు డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడ ఓబీసీ జనరల్ వాళ్ళకైతే ₹300 అనేది ఫీజు ఉంటుంది. ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఇక్కడైతే గమనించండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనం జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు కానీ ఇక్కడ మనకు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ మనకు అన్నీ అయితే దీంట్లో అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అయితే ఇచ్చారన్నమాట డాష్‌బోర్డ్‌లో. సో మీరు డాష్‌బోర్డ్ వెళ్ళి అక్కడైతే చెక్ అయితే చేసుకోండి ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో. సో తర్వాత మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పోస్టల్ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ 10th వచ్చేసి మీరు క్యాపిటల్ లెటర్‌లో ఎస్ఎస్‌సి అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ పాసింగ్ ఇయర్, తర్వాత క్లాస్ డివిజన్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్‌లో వచ్చేసి మీకు అప్ 10 మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో కింద స్క్రోల్ చేస్తుంటే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో పైకి ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో అన్ని పాయింట్స్ అనేది దీంట్లో మీకు సంబంధించినది టోటల్‌గా ఓవరాల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే దీంట్లో డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అయితే 12th ఇచ్చేసేయండి. తర్వాత లేదా హెచ్‌సీ అనేది ఇచ్చేసేయండి. సో హెచ్‌సీ ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే 12th ఇచ్చేసినా పర్వాలేదు. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్, బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఇచ్చేసింది. తర్వాత మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో ఇంటర్మీడియట్‌లో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన యూజీ కానీ ఇక్కడైతే డిగ్రీ ఏదైనా ఉంటే మీకు సంబంధించిన డిగ్రీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. కాలేజ్ నేమ్, బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ డివిజన్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత సబ్జెక్ట్. సో నేనైతే ఎంటీఎస్ పైన అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ నాకు స్టార్ మార్క్ అనేది ఓన్లీ 10th అయితే అడుగుతుంది. ఎందుకంటే అది 10th క్వాలిఫికేషన్ మీద ఉన్నది కాబట్టి నాకు 10th ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఇంటర్ పైన అయితే మీరు క్లర్క్ కానీ మనకు క్లర్క్ అసిస్టెంట్ క్లర్క్ కానీ అది చేస్తే మీకు 12th అయితే మిలిటరీ అయితే అడుగుతుంది స్టార్ మార్క్ అనేది. ఒకవేళ మీరు డిగ్రీ పైన ఏదైనా వేరే పోస్టులు ఉంటాయి కదా అసిస్టెంట్ అవి మనకు సంబంధించిన పోస్టులు. సో ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ అయితే డిప్యూటీ కానీ స్టెనోగ్రాఫర్ ఇది మనకు ఇంటర్మీడియట్ అయితే పైన అయితే ఉన్నాయి. 2 ఏమో డిగ్రీల పైన అయితే ఉన్నాయి. సో ఇదైతే మనకు రికార్డ్ వచ్చేసి ఇదైతే మనకు డిప్లొమా, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిప్యూటీ సెక్రటరీ వచ్చేసి ఇక్కడ డిగ్రీ పైన అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడ ఎన్ని మీకు స్టార్ మార్క్ అయితే అవపడుతుంటుంది అవి అయితే కంపల్సరీ అయితే మిలిటరీ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. నాకు ఇక్కడ ఎంటీఎస్ పైన అప్లై చేసిన కాబట్టి ఓన్లీ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ స్టార్ మార్క్ అయితే అవపడుతుంది. సో నేను 12th ఈ యొక్క అవసరం అయితే లేదు, బట్ ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ విధంగా 10th డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత మీ యొక్క డిగ్రీ, తర్వాత పీజీ ఏమైనా ఉంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చేసేయండి. ఒకవేళ 10th ఉంటే ఓన్లీ మీరు ఎంటీఎస్ మీద అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఎంటీఎస్ మీద అయితే అప్లై చేసేసి ఇక్కడ ఓన్లీ ఎంటీఎస్ ఇక్కడ 10th క్వాలిఫికేషన్ అనేది మీరు ఇచ్చేసి డైరెక్ట్గా అనేది స్కిప్ అనేది చేసుకోవచ్చు మిగతా క్వాలిఫికేషన్ లేనిది. సో హైయర్ క్వాలిఫికేషన్ లేకపోతే వదిలేయండి. ఓన్లీ 10th ఉంటే 10th అనేది మీరు ఎంటీఎస్ పైన అయితే అప్లై చేయండి. ఒకవేళ ఇంటర్మీడియట్ పైన మీకు స్టెనోగ్రఫర్ కానీ అవి ఏదైనా అసిస్టెంట్ క్లర్క్ ఉంటే
మీరు ఇంటర్మీడియట్ అయితే ఇవ్వాలి. సో మనకు మెండటరీ అయితే చూపెడుతుంది స్టార్ మార్క్ అనేది. సో జాగ్రత్తగా క్వాలిఫికేషన్ ఇచ్చేసేయండి. తర్వాత మెండటరీ అనేది ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించినది దీంట్లో మెన్షన్ చేసేయండి ఎక్స్పీరియన్స్ అనేది. సో లేకపోతే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ సంబంధించింది. సో కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, ఆ యొక్క పోస్టులకు అయితే ఇక్కడ మెండటరీ అయితే అడుగుతుంది. ఆ తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే ఇచ్చేసేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్ని ఇయర్ మంత్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత హ్యావ్ యూ ఈవెన్ అరెస్టెడ్ కానీ కేసెస్ కానీ ఉంటే ఎస్ నో చేసేయండి. తర్వాత పెనాల్టీ కానీ ఇక్కడ ఏదో నో అయితే చేసేయండి. తర్వాత అప్లై బిఫోర్ ఎంప్లాయ్మెంట్ సంగీత్ నాటక్ అకాడమీ. సో ఎప్పుడైనా మీరు అప్లై చేసినారా అప్లై చేసి ఎంప్లాయీస్గా ఉన్నారా అంటున్నారు సంగీత్ నాటక అకాడమీలో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత పీడిఎఫ్ ఫార్మేట్లో మనకు 100 నుండి 1 MBలో అయితే ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్ 1 ఉంటే అదైతే అప్లోడ్ చేసేయండి. అంటే మీరు 10th మ్యాట్రిక్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సెకండ్ అదే సేమ్ యాస్టేజ్ కానీ మీకు 10th సంబంధించిన మార్క్ షీట్ లేదా అదైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో క్యాస్ట్ ఇక్కడ SC ST PWD EWS వాళ్ళైతే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేదా ఇదైతే కంపల్సరీ అప్లోడ్ చేసేయండి PDF ఫార్మేట్. తర్వాత మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఎంప్లాయీ సంబంధించింది, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, జాయినింగ్, లివింగ్ ఇష్యూస్, ఎంప్లాయీస్ ఆల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు సింగిల్ PDFలో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అయితే జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే అగ్రి అయితే ఇక్కడ అండర్టేకింగ్ అనేది చూసుకున్న తర్వాత డేట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ అయితే ఇక్కడ మనకు అవపడుతూ ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది, ఎందుకంటే ఫైనల్ సబ్మిట్ అనమాట. మీరు 1-2 సార్లు చూసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అప్లై ఫర్ పోస్ట్ అనేది ఈ విధంగా మనకు నేమ్, కాంటాక్ట్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు పేమెంట్ దగ్గర మేక్ పేమెంట్ అయితే వస్తుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ OBC వాళ్ళకైతే. సో మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే అక్కడ నుండి అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఎన్ని అయితే స్టేటస్ అయితే వచ్చేస్తుంది, అంటే పేమెంట్ డన్ అయితే ఇక్కడ డన్ ఆప్షన్ వస్తుంది. సో తర్వాత వ్యూ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి అనమాట. సో పేమెంట్ అయిపోయిన తర్వాత అదే SC ST EWS వాళ్ళకైతే ఇక్కడ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే స్టేటస్ అయితే పడుతుంది. ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది, అక్కడ నుండి అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే మనం కంపల్సరీ అయితే ఉండాలి. మనకు యూజ్ మొబైల్ ట్యాబ్ అనేది ఇక్కడైతే పేమెంట్ అయితే చేయకండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ యాస్టీజ్ అనేది మీరు ఇక్కడైతే డెస్క్ బోర్డ్లో కంపల్సరీ అయితే చేయాలి. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటే మీరు దానికి సంబంధించిన పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో మీరు మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏమైతే ప్రాబ్లం లేదు. బట్ మనకు మల్టిపుల్ పోస్ట్కి అయితే మనకు కొన్ని ఇక్కడ ఎన్ని ఫీజు ఉంటుందో అంత ఫీజు అనేది మనం పే అయితే చేయాలి. సో SC ST వాళ్ళైతే మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఫీజు అయితే లేదు. సో మిగతా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు మీకు సంబంధించిన 300 రూపీస్ అనేది మీరు పేమెంట్ అయితే కంపల్సరీ చేయాలి మల్టిపుల్ పోస్ట్కి అయితే. సో ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత హోమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ డెస్క్ బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రియేట్ అయితే చూసుకోండి. అండ్ న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది మళ్ళీ ఇక్కడ చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే మళ్ళీ ఇంకోసారి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఫర్ డీటెయిల్స్ ఎలిజిబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ ఇంక్లూడింగ్ పే లెవెల్ అయితే ఇక్కడైతే మనకు ఫుల్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే జాగ్రత్తగా మీరైతే చూసుకోండి. సో ఇదైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 5th మార్చ్ వరకు అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకు సంగీత్ నాటక్ అకాడమీ సంబంధించిన ఇక్కడైతే గ్రూప్ ABC నాన్ మినిస్ట్రియల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.